అందరికీ నమస్కారం. అందరికీ చాలా థ్యాంక్స్ ఓపికగా కూర్చుని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్నందుకు. ముందుగా తమిళనాడు తెలుగు పీపుల్ సొసైటీ అనే సంస్థ 2019లో ప్రారంభించగానే చాలామంది ప్రోత్సహించారు. సపోర్ట్గా తెలుగు సంస్థ ఒకటి వస్తుంది, మన తెలుగు వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పి చాలామంది సపోర్ట్ చేశారు. సో అదే టైంలో 2020లో మనకి కరోనా పాండమిక్ వచ్చింది. ఆ పాండమిక్లో మనం చేసిన సర్వీస్ సంస్థ చేసిన సర్వీస్ అన్లిమిటెడ్. అంటే మా సంస్థలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాణాలు తెగించి, ప్రాణాలు కూడా లెక్క చేయకుండా తెలుగు వారికి మొత్తం అందరూ కూడా మనం సంస్థ తరపున సపోర్ట్ చేయడం జరిగింది. ఆ 1 year చేసిన సర్వీస్ వల్ల ఒక 50 సంవత్సరాలు చేసే ఒక సంస్థకు ఉండే పేరు ప్రత్యేకతలు ఎలా ఉంటాయో అదేవిధంగా తమిళనాడు తెలుగు పీపుల్ సొసైటీకి ఆ 1 year చేసిన సర్వీసులో వచ్చింది. కరోనా టైంలో అందరికీ వ్యాక్సినేషన్ వేయించడం కానీ, వాళ్ళకి ప్రొవిజన్స్ అందజేయడం కానీ, ఇంకా ఈ ప్రాసెస్ కష్టపడితే మనం గ్రేటర్ చెన్నై కార్పొరేషన్లో ఒక వింగ్ని మనం పెట్టి వాళ్ళకి ప్రాసెస్ తీసేయడం కానీ ఇలాగ అన్లిమిటెడ్గా సర్వీస్ చేస్తున్నాం. అలా చేస్తూ ఈ సంస్థ రోజు రోజుకి ప్రతి సంవత్సరం ఏదో ఒక రకంగా పైకి వస్తూనే ఉంది తప్ప ప్రశంసలు అంతా కూడా బాగుంది. సో మాకు ఈ సంస్థ 1 yearకి డెవలప్మెంట్కి మాకు కూడా ఇంకా ఏవో చేయాలి, ప్రజలకి తెలుగు ప్రజలకి మనం ఏదో ఒకటి చేయాలి. ఈ రోజున గూగుల్లో సెర్చ్ చేస్తే ఫస్ట్ ప్లేస్లో మనమే ఉన్నాం. తమిళనాడు తెలుగు పీపుల్ ఫౌండేషన్ వస్తుంది. అంటే తెలుగువారు ఏదైనా ఒక సమస్య మీద ఇక్కడికి వస్తే ఇది గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ మంది వస్తుంది. వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మన దగ్గరుండి వాళ్ళకి ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. వ్యాపారం కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన హెల్త్కి సంబంధించిన ఇష్యూలు కానివ్వండి, ఇలాగా ఒక్కొక్కటిగా మనం చేసుకుంటూ మన సంస్థ ముందుకు పోతాం అన్నమాట. మొన్న ఢిల్లీలో కూడా ఎన్టీఆర్ సెంచరీ అవార్డ్స్ ఇవ్వడంలో ఢిల్లీలో కూడా నాకు ఒక అవార్డు దక్కింది. మనం చేస్తున్న సేవకి ఢిల్లీలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా నాకు ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్కేపుడి ఉమెన్స్ కాలేజ్లో ఒక ఉత్తమ సర్వీస్ అవార్డు ఒకటి ఇచ్చారు. కళారంజని చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఇలాగ అవార్డులు నన్ను నెత్తుకుంటూ వస్తూ నన్ను అప్రిషియేట్ చేస్తుంటప్పుడు ఇంకా నాకు బూస్టింగ్ అయ్యి ఇంకా ఏమైనా చేయాలి, ఇది సరిపోదు, ఇంకా చేస్తూ ఉండాలి, ఏదో ఒక రకంగా మన 10 మందికి ప్రయోజనం ఉండాలని చెప్పి మనం ముందుకు పోతా ఉన్నాం. అదేవిధంగా పెద్దలు అందరూ కూడా నాకు మీరు చేయండి రాజుగారు, మీకు మేము సపోర్ట్గా ఉంటామని వాళ్ళు బ్యాక్ సైడ్ నుంచి మాకు సపోర్ట్ ఉండడం కూడా నాకు కొంచెం బలంగా తయారైంది. అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా మనం పెట్టున్నాం. అందరూ కూడా ఏ మూవీ అయినా కూడా ఫస్ట్ సండే మనం వేయడం జరుగుతుంది. ఈ ఇయర్ కార్తీక వనబోసిన వాతావరణం అనుకూలించకపోవడం వల్ల క్యాన్సిల్ అయింది. ఫస్ట్ టైం మనం ఏ ప్రోగ్రామ్ పెట్టినా సక్సెస్ చేసేస్తాం. ఫెయిల్యూర్ అయిందంటే ఈ కార్తీక మాసం వనభోజనం అంటే క్లైమేట్ కూడా మనకు అనుకూలించలే. సరే క్లైమేట్ సర్దుపడే లోపలికి వనభోజనాలు అయిపోయినాయి. నెక్స్ట్ సంక్రాంతి సంబరాలు చేద్దామని ప్లాన్ చేస్తాం. దానికి అయితే ఈరోజు జరిగే ఈ కార్యక్రమానికి కస్తూరి గారు కూడా వచ్చి, అంటే నేను మామూలుగా ఆమెని విఐపి గెస్ట్లో వేయకుండా ఇన్విటేషన్ రెడీ చేసి రిలీజ్ చేశా. ఆమె ఏదో అలా చూసుకున్న లైన్కి వచ్చింది. ఆల్రెడీ మనకు పరిచయం ఉందన్నమాట. సార్ నేను తెలుగు వాళ్ళ గురించి కొంచెం మాట్లాడి ఉన్నా, కానీ అందరినీ ఉద్దేశించి మాట్లాడి దాని గురించి మీ సంస్థకు వచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి అన్నారు. సరే వస్తుంది కదా, ఆమె సారీ చెప్పడం లెవెల్లో వస్తుంది. అంటే ఇంచుమించు నేను అందరినీ అనలేదు, నాకు మమ్మల్ని అనడం వల్ల అనిందని ఏదో కాంట్రవర్సీ జరుగుతుంది. పొద్దునుంచి నాకు అదే టెన్షన్లో పోతా ఉన్నాను. నా మైండ్ కూడా సరిగ్గా పనిచేసలే. కింద 50 మంది పోలీసులు వెయిటింగ్, ఎక్కడ ఆమె వస్తుందో రానికుండా ఆపాలని. ఆమె వచ్చేసింది, బయట తిరుగుతుంది, కానీ కాంపౌండ్లో రాలే. ఎందుకు వాళ్ళు కాంట్రవర్సీగా ఉండేటప్పుడు మనం ఎందుకు లేని మనం కూడా వద్దని చెప్పేశాం. సో ఆ లెవెల్కి అంటే ఒక సారీ ఏదో ఒక సంస్థకి చెప్పాలంటే మన తమిళనాడు తెలుగు పీపుల్ సొసైటీ మన సంస్థకే వచ్చి చెప్పాలన్న లెవెల్కి మన సంస్థ ఎదగడం నిజంగా అందరి సపోర్టు, ఆ భగవంతుడు మన తోడుగా ఉండి చేయి పట్టి నడిపిస్తున్నట్టు నాకు ఫీల్ అవుతున్నా. అదేవిధంగా మన ఈ సంస్థలో గూగుల్లో కానీ ఎందులోనైనా కూడా మన నెంబర్ 1 పొజిషన్కి వచ్చేసాం. అదే మన సైంటిస్ట్, మ్యాథమెటిక్స్ సైంటిస్ట్ డాక్టర్ శ్రీనివాసరావు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్రానికి కృషి చేసిన పొట్టి శ్రీరాములు గారి న్యాయవాది గారి అబ్బాయి వల్లభేశ్వరరావు గారు, కిల్లంపల్లి వల్లభేశ్వరరావు అబ్బాయి మన కిల్లంపల్లి డాక్టర్ శ్రీనివాసరావు గారు సార్ వచ్చి నాకు లాస్ట్ 2 yearsగా నా వెనకాల నిలబడి నన్ను గెలిపిస్తూ లాస్ట్ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి దగ్గర కూడా మేమంతా వెళ్ళి ఒక కోరికను పెట్టాం. తెలుగువారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తరువాత అధికంగా
తమిళనాడులో నివసిస్తున్నారు. మాకు ఒక ఐడియల్గా ఒక ఆదర్శ భవనం కింద ఆంధ్ర భవనం కావాలని ఒక కోరికని మనం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అడగడం జరిగింది. సార్ వెంటనే స్పందించి దానికి కావాల్సిన చర్యలు తీస్తానని చెప్పారు. అది చాలా సంతోషం. అలాంటి వ్యక్తులతో వెళ్తున్నప్పుడు ఏదైనా నాకు సక్సెస్ అవుతుందన్నమాట. అంటే మనం కూడా వెళ్ళే టీం కూడా అంత పెద్ద టీంగా ఉండేటప్పుడు అక్కడ దొరికే గౌరవం కానీ అన్నీ కూడా మనకి ఆ లెవెల్లో ఉండడం చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా సార్ని వచ్చి మన సంస్థకి వైస్ చైర్మన్గా ఈ రోజు నుంచి ప్రకటిస్తున్నాం. ఈ రోజు నుంచి సార్ వచ్చి వైస్ చైర్మన్గా మన సంస్థలో కొనియాడుతుంటారు. సార్ వచ్చి 83 ఏజ్, కానీ నాకు ఆయనతో ట్రావెల్ చేస్తుంటే ఆయనలాగా మనం స్పీడ్గా ఉండాలన్న ఒక ఆసక్తి కూడా నాకు కలిగింది. ఆయనతో పాటు ప్రయాణించడంలో చాలా సంతోషం. అదేవిధంగా ఈ సంస్థకి జేఎం నాయుడు గారు, మన చెన్నై తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారు, సార్ వచ్చి నాకు చాలా లాంగ్గా పరిచయం. యాక్చువల్లీ పేపర్లోనే వాట్సాప్లోనే చూస్తాను. ఈసారి మా సంస్థకి పిలుచుకున్నా. చాలా యాక్టివ్గా ఉంటారు. మన తెలుగు వాళ్ళకంతా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున చాలా అండగా నుంచి ఏ కార్యక్రమం మన తెలుగు వాళ్ళు అంటే చాలు ఆయన చాలా సపోర్ట్గా ఉంటారు. చంద్రశేఖర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా కూల్ సురేష్ గారికి మీరు చెప్పనవసరంలా, నాతో ఎప్పుడు ఒంట్లో ఒక పార్ట్ కిందనే నాకు ఏ కార్యక్రమం చేసినా మనతో పాటు వస్తుంటారు. అదేవిధంగా సంపత్ కుమార్ గారు, ఆయన రిటైర్డ్ అయిన తర్వాత లైఫ్ని మన సంస్థ ద్వారాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏ కార్యక్రమం పెట్టినా వస్తుంటారు. శోభారాజు గారు మాకు రాజమ్మత కింద మా సంస్థకి నిలబడ్డారు. ఆమె కూడా మేము ఉన్నాము అన్నింటికని చెప్పి. అదేవిధంగా మొన్న డిప్యూటీ సీఎం గారిని కలుస్తున్నప్పుడు తుమ్మల శైలజ గారు, డిస్ట్రిక్ట్ జడ్జి గారి భార్య మేడం వచ్చి మా సంస్థ గురించి అన్నీ తెలుసుకుని చాలా అద్భుతంగా ఉంది సార్, మీ సంస్థలో నేను కూడా ఒక జాయిన్ అవుతానని చెప్తే, మేడంని మహిళా విభాగం నేషనల్ ప్రెసిడెంట్గా మిమ్మల్ని పెడతా మేడం, మీ ప్రొఫైల్ మంచిది, తర్వాత మీరు కూడా మాకు సపోర్ట్గా ఉండంటే మేడం కూడా వచ్చారు. ఆమె ఈ ప్రోగ్రాంకి విజయవాడ నుంచి బయలుదేరి వచ్చారన్నమాట. 2 రోజుల క్రితం వచ్చారు. ఇంతమంది నాకు వెనకాల బ్యాక్ బోన్ ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. దీన్ని ఇంకా పెద్ద లెవెల్కి తీసుకెళ్ళడానికి నా వంతు ప్రయత్నాలు అందరి సపోర్ట్తో ముందుకు తీసుకెళ్ళి ఈ తమిళనాడు తెలుగు పీపుల్స్ సొసైటీ ఎవరికీ పోటీ కాదు, అన్ని సంస్థలు కలుపుకుంటూ అందరితో కలుసుకుంటూ వెళ్ళాలనేదే నా ధ్యేయం. సో మీరందరూ సహకారంతో ముందుకు పోతా. అదేవిధంగా మీరు ఏదన్నా చెప్పదలుచుకున్న వాట్సాప్లోనో నాకు ఫోన్ కాల్ ద్వారాగానో మీరు నాకు చెప్పవచ్చు. ఏమైనా ఉన్నా కూడా మనం దాన్ని సపోర్ట్ చేసుకుని మనం సక్సెస్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాతగా మన డాక్టర్ కె శ్రీనివాస్ గారిని ఆయన గురించి పరిచయం చేస్తూ మాట్లాడగలుగుతూ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.